Hello everyone, welcome back to Drive Details. So, ఈరోజు presenting the Karen's Clavis. ఇది యాక్చువల్లీ Karen's కి ఫేస్ లిఫ్ట్ అనేసి అనుకుంటున్నారు, కానీ కాదు. ఇది యాక్చువల్లీ Karen's కి ఒక ఎడిషనల్ వేరియంట్ అనుకోండి. సుజుకీలో XL6 ఉంది కదా, అందులో బకెట్ సీట్స్ ఎలా ఉంటాయి, అలా ఇందులో కూడా బకెట్ సీట్స్ ఉంటాయి. అండ్ అలానే పాత Karen's కూడా పోతుంది అనుకోకండి. పాత Karen's మార్కెట్లో అవైలబుల్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఎడిషనల్ మోడల్. ఇది వచ్చేసి దీనికి కీస్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. కియో లోగో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బటన్స్ వచ్చేసి సైడ్ యాంగిల్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టాప్లో ఉన్నది లాక్ చేయడానికి, లాక్ చేస్తుంది మనకి డిఆర్ఎల్స్ బ్లింక్ అవుతున్నాయి, అన్లాక్ చేయడానికి. అండ్ ఆ కింద బటన్ వచ్చేసి మనకి ఇగ్నిషన్ ఆన్ చేయడానికి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బూట్. అండ్ కీస్తో మీరు విండోస్ కూడా రోల్ డౌన్ చేయొచ్చు. వీళ్ళు డబల్ కీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, రెండు కూడా రిమోట్ కీస్. వేరియంట్స్ కోసం మాట్లాడితే HTE బేస్ మోడల్ అండ్ HTK అండ్ HTX. యాక్చువల్ ఇది 7 సీటర్, బట్ HTX టాప్ వేరియంట్లో 6 సీటర్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే రేర్ సీట్స్ వచ్చేసి మనకి క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. మొత్తం కూడా డీటెయిల్గా చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నడుస్తూ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఇంజన్ బే ఓపెన్ చేసేద్దాం. సో ఇంజన్ బేకి రిలేటెడ్ లివర్ అయితే ఇక్కడ ఉంటుంది. జస్ట్ వీ నీడ్ టు పుల్ దిస్ వన్. ఓకే, చూసారు కదా, జస్ట్ పుల్ చేశాను, మనకి ఇంజన్ బే అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో బేసిక్గా ఇంజన్ కోసం మాట్లాడితే పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్లో. బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ DCT ఇందులో అవైలబుల్ ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ మాన్యువల్లో ADAS వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇది వచ్చేసి టర్బో ఇంజన్. ఇది పవర్ 160 PS పవర్ జనరేట్ చేస్తుంది, 253 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. బై ద వే అన్ని కూడా 1.5 లీటర్ ఇంజన్స్. అండ్ దీని ముందు మనకి 1.5 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కూడా ఉంది. ఇది హయ్యర్ వేరియంట్, సో టర్బో అయితే ఇందులో ఉంటుంది. అండ్ బానెట్ చూస్తే ఇందులో మనకి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయలేదు, సో మేబీ ఇంజన్ నాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ హుండై అండ్ కియా ఇంజన్స్ రిఫైన్డ్ ఇంజన్స్ ఉంటాయి. సౌండ్ అయితే లోన్కి అయితే రాదు. మరి కియా Karen's ఎలా ఉందో నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేయలేదు దీన్ని. ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, ఇంకా లైట్స్ చూడండి, హై బీమ్ అండ్ లో బీమ్. అక్కడే పైన చూస్తే డిఆర్ఎల్స్. ఇది యూజువల్గా లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు బ్లింక్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి మనకి సిగ్నల్ ఇండికేటర్స్ కింద కూడా కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ 1, 2, 3 and 4 టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి టోయింగ్ హుక్. అండ్ కింద ఇక్కడ మనకి ఇది చూసారంటే క్లాడింగ్ చూస్తే సిల్వర్ కలర్ క్లాడింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్, సో ఇందులో మనకి ADAS కూడా ఉంది. హైలైట్ చేశాను కదా, అదే ADAS రాడార్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇది కనెక్టెడ్ LED లైట్ లా కనిపిస్తుంది, కానీ కాదు. ఐ థింక్ జస్ట్ అదే ఒక ఇల్యుమినేషన్ లా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు కియా లోగో, సో అప్గ్రేడ్ అయిన లోగో అందరికీ తెలుసు. ఇందులో టోటల్ 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నది ఇంపీరియల్ బ్లూ. గ్రౌండ్ క్లియరెన్స్ 195 mm. సో మన ఇండియన్ రోడ్స్కి స్పీడ్ బ్రేకర్స్ కానీ అన్ఈవెన్ రోడ్స్కి కానీ ఏమన్నా సరే ఎలాంటి ఇబ్బంది అవ్వదు. ఇంకా డైమెన్షన్స్ కోసం మాట్లాడితే విడ్త్ వచ్చేసి 1800 mm అండ్ హైట్ వచ్చేసి 1708 mm ఇది. అండ్ లెంత్ వచ్చేసి 4550 mm. దీని వీల్ బేస్ వచ్చేసి 2780 mm. అండ్ MRF టైర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. R15 ఉంది, R16 ఉంది, R17 ఉంది. ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నది R17 క్రిస్టల్ కట్ అలో వీల్స్ ఇవి. సో ఇది హయ్యర్ వేరియంట్ కాబట్టి R17 ప్రొవైడ్ చేశారు. లోయర్ వేరియంట్స్ లో R15 అండ్ R16 అయితే ఉంటాయి. టైర్ పైన అబ్జర్వ్ చేస్తే క్లాడింగ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా క్లాడింగ్ కవర్ అయింది. అండ్ ఇక్కడ మధ్యలో సిల్వర్ కలర్ క్లాడింగ్. ఓవర్వేమ్ చూడండి, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్. ఇక్కడ మనకి కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి 360 డిగ్రీ కెమెరా ఉంది. సో మనకి ఓవర్వేమ్స్ మీద కూడా మనకి కెమెరా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నల్ ఇండికేటర్స్ కూడా ఓవర్వేమ్స్ మీద వీళ్ళు ఇండికేషన్ చేశారు. అండ్ నేను లాక్ అన్లాక్ చేసినప్పుడు ఓఆర్ఎమ్స్ కూడా మనకి క్లోజ్ అవుతాయి చూడండి. ఓకే, ఇప్పుడు లాక్ చేశాను, ఓఆర్ఎమ్స్ క్లోజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు అన్లాక్ చేశాను, ఓఆర్ఎమ్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ డోర్ హ్యాండిల్స్ చూస్తే ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఉంది డోర్ హ్యాండిల్ మీద. అండ్ పక్కన మనకి మాన్యువల్గా అన్లాక్ చేసుకోవడం కూడా మనకి ఇచ్చారు. ఆబ్వియస్లీ మనకి ఆ ఛాన్స్ రాదు మాన్యువల్గా లాక్ పెట్టి అన్లాక్ చేయడం అనేది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కార్లో చాలా ఏరియాస్లో క్రోమ్ కాంపోనెంట్స్ అయితే వాడారు. ఏ పిల్లర్ నుంచి B పిల్లర్ C పిల్లర్ వరకు కూడా వీళ్ళు క్రోమ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అండ్ మనకి బ్యాక్ హ్యాండిల్ చూస్తే ఎలాంటి రిక్వెస్ట్ సెన్సార్ అయితే రావట్లేదు. ఇట్ జస్ట్ రెగ్యులర్ హ్యాండిల్. ఇది వచ్చేసి మనకి రేర్ సస్పెన్షన్ కోసం మాట్లాడితే కపుల్ టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్. ఇది వచ్చేసి ఇది సెమీ ఇండిపెండెంట్, నాట్ ఫుల్లీ ఇండిపెండెంట్. కార్ మాత్రం మామూలు హైట్ లేదు, ఇది చాలా హైట్ ఉంది కార్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు ఒక నిమిషం నేను అన్లాక్ చేస్తాను కార్ని. ఓకే, బ్యాక్ రియర్ డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి సన్ బ్లైండ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి లోన ఇంటిగ్రేట్ చేసి అయితే ఉన్నాయి. జస్ట్ మీరు ఇలాగ పుష్ అండ్ పుల్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్. డోర్ సౌండ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. అండ్ బై ద వే ఇందులో మనకి చాలా పెద్ద సన్ రూఫ్ వస్తుంది, అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ రూఫ్ రైలింగ్ కూడా వస్తున్నాయి. ఇది జస్ట్ ఫర్ ద షోకేస్ పర్పస్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కర్షన్ అయితే రాసి ఉంటుంది, డు నాట్ లోడ్.
అండ్ మీరు ఇక్కడ సీ పిల్లర్ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ గ్లాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిష్ చెప్పాను కదా, సో బండి అంతా కూడా క్రోమ్ ఫినిష్ ఎలిమెంట్స్ చాలా యాడ్ చేశారు. రేర్ సెటప్ చూడండి, నేను లాక్ చేస్తున్నాను, సారీ అన్లాక్ చేశాను కార్. సో అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. బ్రేక్ లైట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక పియానో బ్లాక్ అండ్ రెడ్ కాంపోనెంట్స్తో వెళ్ళివ్వడం జరిగింది. అండ్ కనెక్టెడ్ టైల్ గేట్ చూస్తే కనుక నైట్ టైం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఇంటిగ్రేటెడ్ టైల్ గేట్ ఇది. అండ్ అలానే మొత్తం కూడా ఇవి ఎల్ఈడి లైట్స్. అండ్ ఇక్కడ మనకి కియా బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి టోయింగ్ హుక్ అండ్ దాని పక్కన మనకి పార్కింగ్ సెన్సర్స్, టోటల్ 2 పార్కింగ్ సెన్సర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ క్లాడింగ్ అయితే వెళ్ళిచ్చారు. అండ్ ఇంక మనం ఇక్కడ చూసుకుంటే 360 డిగ్రీ కెమెరా కదా, ఇది బ్యాక్ కెమెరా. అండ్ బూట్ ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకి బటన్ ఉంది, అది క్లిక్ చేస్తే మనకి బూట్ ఓపెన్ అవుతుంది. సో మొత్తం మనం 7 సీటర్ యూస్ చేసుకుంటే కనుక బూట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇది 216 లీటర్స్ బూట్ ఇది. అండ్ ఇవి వచ్చేసి పంక్చర్ కిట్ అండ్ అలానే ట్రయాంగిల్ ఇండికేటర్ సైన్ బోర్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టైర్ స్టెఫిన్ టైర్ వచ్చేసి కింద ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇది స్టెఫిన్ టైర్ వచ్చేసి నాకు నెంబర్స్ కనిపించట్లేదు, మీకు కానీ కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ రైట్లో మనకి ఎగ్జాస్ట్. బూట్ తక్కువ ఉందనేసి అసలు ఫీల్ అవ్వట్లేదు. ఈ సీట్స్ ఉన్నాయి కదా, మనం ఇవి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి, నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తే 645 లీటర్స్ బూట్ అయితే మనకి స్పేస్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు బెడ్ వేసుకుని పడుకోవచ్చు కూడా, దీంట్లో అంత స్పేస్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్లో చూస్తే ఇక్కడ లైట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి స్పీకర్. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి చిన్న హుక్ ఇచ్చారు, కవర్ హుక్. ఒక మంచి విషయం ఏంటంటే సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ 2 సైడ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఒకటి ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది, ఇటు సైడ్ చూడండి. ఓకే, ఇది వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ హుక్. అండ్ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్స్. అగైన్ నార్మల్ పొజిషన్లో పెట్టడానికి కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఒక చిన్న తాడైతే ఇచ్చారు, అది పట్టుకుని ఇలా లాగితే మనం ఇట్లా ఫిట్ అయిపోతాయి. అండ్ బిట్వీన్ సంథింగ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. అండ్ ఇది మనకి బ్యాక్ వైపర్, డిఫోగర్ లైన్స్, అండ్ మనకి బ్రేక్ లైట్. అండ్ పైన చూస్తే మనకి షార్క్ ఫిన్ యాంటీనా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి స్పాయిలర్ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది స్పాయిలర్. అండ్ కింద కొంచెం అబ్జర్వ్ చేస్తే క్యారెన్స్ బ్యాడ్జింగ్. అండ్ కింద మనకి క్లావిన్స్ లోగో. ఫ్యూల్ టైప్స్ కోసం మాట్లాడితే బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇందులో అవైలబుల్ ఉంది. అండ్ టోటల్ 45 లీటర్స్ పెట్రోల్ ఆర్ డీజిల్ మనకి ఇందులో అయితే పడుతుంది, డిపెండ్స్ అపాన్ ద వేరియంట్. అండ్ మైలేజ్ వేల్ క్లైమ్ చేసింది డీజిల్ మాన్యువల్ 19.54 kmpl అండ్ డీజిల్ ఆటోమేటిక్ 17.5 kmpl అండ్ పెట్రోల్ ఆటోమేటిక్ 16.66 అండ్ పెట్రోల్ మాన్యువల్ 15.95 kmpl వస్తుందని వీళ్ళు క్లైమ్ చేశారు. ఇంకా ఇంటీరియర్స్ చూస్తే డోర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ సన్ బ్లైండ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రేర్ సైడ్ మాత్రమే సన్ బ్లైండ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్, ఇక్కడ లెదర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ambient లైటింగ్ అండ్ కొద్ది స్పేస్ కూడా ఉంది. అండ్ ఇది పవర్ విండోస్. అండ్ కిందే మనకి బోస్ స్పీకర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ 2 కప్ హోల్డర్స్ కూడా, ఐ మీన్ దట్ 2 వాటర్ బాటిల్స్ సరిపడా ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా లాన్ కూర్చొని లెగ్ రూమ్ కూడా చూద్దాం. అండ్ ఇది ప్రీమియం 6 సీటర్. ఇంకా బ్యాక్ సైడ్ కూర్చొని కూడా మీకు చూపిస్తాను. సో నేను వచ్చేసి 5'10" హైట్, నాకైతే బ్యాక్ సైడ్ కంఫర్ట్ ఎలా ఉంది, నా కాళ్ళు కూడా ఇక్కడ పట్టట్లేదు. సో నేనైతే డిక్లేర్ చేస్తున్నాను, ఇది చిన్నపిల్లలకి బ్యాక్ సైడ్ కూర్చోవడానికి, పెద్దవాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు బ్యాక్ సైడ్ కూర్చోవడానికి. ఓకే, సక్సెస్ఫుల్లీ నేను ఫ్రంట్కి అయితే వచ్చేసాను. అండ్ ఫ్రంట్కి ఇలా మధ్యలోంచి రావట్లేదు, సీట్ అయితే రిక్లైన్ అవుతుంది, జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే. అండ్ మనకి ఫ్రంట్ లెగ్ రూమ్ అయితే చూడండి, చాలా కంఫర్టబుల్గా ఉంది లెగ్ రూమ్. చెప్పాను కదా ఇది ప్రీమియం కార్ అనేసి, అందుకే మనకి లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ డోర్ హ్యాండిల్స్, పక్కనే మనకి ఏసీ బ్లోయర్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చిల్డ్రన్ సీట్లో కూడా వీళ్ళు బ్లోయర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్లో లైట్స్ అండ్ 2 బ్లోయర్స్ అయితే వీళ్ళు ఏసీ బ్లోయర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్యాసింజర్ ఆర్మ్రెస్ట్ కూడా మీరు చూడొచ్చు, నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఈ సీట్స్ మనకి రిక్లైన్ ఇంకా అవుతాయి 45 degreesలో. అండ్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే ambient లైటింగ్. అండ్ ఫ్రంట్ ఇక్కడ ఒక కాంపాక్ట్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. ఇది యూజువల్గా మీరు ఒక ఫుడ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ప్లేస్ చేయొచ్చు. అండ్ అలానే మనకి బాటిల్ హోల్డర్ కూడా, ఒక చిన్న బాటిల్ అయితే హోల్డర్ ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి 3.5 kg వరకు ఇక్కడ వెయిట్ అయితే దీని మీద వేయచ్చు. ఓకే, ఇంకా క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇదే ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చాలా స్పేస్ అయితే ఇక్కడ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇక్కడే డ్రైవర్ సీట్ పాకెట్స్ అండ్ బ్లోయర్ కంట్రోల్, బ్యాక్ సైడ్ బ్లోయర్స్ ఉన్నాయి కదా, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 C పోర్ట్స్ అండ్ కింద USB పోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హెడ్ రూమ్ కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూస్తే నేను 5'10" హైట్,
సో నాకైతే హెడ్ రూమ్ కంఫర్ట్ అయితే ఈ విధంగా ఉంది. సన్ రూఫ్ బ్లైండ్ చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి మనం సన్ రూఫ్ ఇవన్నీ కూడా చూసుకుందాం డీటెయిల్గా. అండ్ మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. అండ్ డోర్స్ మీకు నేను క్లోజ్ చేశాను కదా, చాలా హెవీగా అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ డోర్ చూస్తే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది ఇక్కడ చూడండి, డోర్ ఓపెన్ చేయగానే ambient లైటింగ్స్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మీరు నా హ్యాండ్ పెట్టాను కదా, లైట్ చూడండి. అండ్ ఇక్కడ కూడా ambient లైటింగ్. అండ్ పైన మనకి హార్డ్ ప్లాస్టిక్ అండ్ కింద 3 కప్ హోల్డర్స్ బాటిల్ హోల్డర్స్ అండ్ బోస్ స్పీకర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ కో ప్యాసింజర్ సైడ్ మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ వీళ్ళు ఇచ్చారు. లైక్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కాదు, డ్రైవర్ సైడ్ అయితే ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. అండ్ లెగ్ రూమ్ కూడా చూడండి, ఫ్రంట్ సైడ్ ఆబ్వియస్గా ఫ్రంట్ సైడ్ లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, గుడ్. అండ్ ఇక్కడ ambient లైటింగ్ కూడా బ్లూ కలర్ ambient లైటింగ్. అండ్ గ్లో బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఐ థింక్ ఇది కూలింగ్ గ్లో బాక్స్ కాదనుకుంటాను, నాకైతే కనిపించలేదు. అండ్ ఇక్కడ ఒక సాఫ్ట్ టచ్ మెటీరియల్ చాలా ప్రీమియంగా ఉంది ఇక్కడ. అండ్ పైన సన్ వైజర్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్లో మనకి డోర్ హ్యాండిల్. ఓకే, 3 sides 3 డోర్ హ్యాండిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హోప్ వీఆర్ గుడ్ విత్ దిస్ పార్ట్. మనం ఇంకా డ్రైవర్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఈ కార్లో కంప్లీట్గా 360 కెమెరా అయితే రావడం జరుగుతుంది. ORVMs కూడా మనకి కెమెరాస్ ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ సీ ఇట్ యూ. ఇదిగోండి, ఇక్కడ మనకి కెమెరా కూడా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ వేరియంట్. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ADAS అనేది ఓన్లీ ఆటోమేటిక్ వేరియంట్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు మాన్యువల్ వేరియంట్స్లో ప్రొవైడ్ చేయలేదంటే మరి వాళ్ళకే తెలియాలి. అండ్ ఐఎమ్ హ్యాపీ, నేను అంత ADAS లవర్ అయితే కాదు, నేను మాన్యువల్ ఇష్టపడతా బాగానే. అండ్ నాకు ADAS అంత ఇష్టమైతే ఉండదు. అండ్ ఫ్రెండ్స్, ఇందులో మనకి లెవెల్ 2 ADAS అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ADASలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ADAS ఉంటాయి. లెవెల్ 0 నుంచి లెవెల్ 5 వరకు కూడా ఉంది. ప్రజెంట్ ఇండియాలో లెవెల్ 2 ADAS అయితే వాడుతున్నారు. ఇక్కడ మనకి ADAS రిలేటెడ్ కెమెరా ఫ్యూజన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ADAS రాడార్ కూడా ఉంటుంది. అండ్ అలానే ఇందులో మనకి ఆటోమేటిక్ రైన్ వైపింగ్ రిలేటెడ్ సెన్సార్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా డ్రైవర్ సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే క్లిక్ చేశాను నేను. అండ్ డ్రైవర్ సైడ్ మాత్రమే రిక్వెస్ట్ సెన్సార్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డోర్ ఓపెన్ చేయగానే ambient లైటింగ్ అయితే కళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇదిగో చూడొచ్చు మీరు క్లియర్గా. అండ్ పైన మనకి క్రోమ్ ఫినిష్డ్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ ట్వీటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కోసం మాట్లాడితే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ కంట్రోల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. జస్ట్ 1 క్లిక్తో ORVMs క్లోజ్ అవుతాయి. అండ్ 4 పవర్ విండోస్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ చైల్డ్ లాక్ కిందే మనకి బాటిల్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈజీగా 3 బాటిల్స్ అయితే పడతాయి. అండ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ సెమీ ఆటోమేటిక్. సో ఫ్రంట్కి బ్యాక్కి అలానే మనకి రిక్లైనర్ సెట్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే వెళ్ళిచ్చారు. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అంటే అప్ అండ్ డౌన్ అవడానికి మాత్రం మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ లివర్ ఉంది కదా, ఇది ఇలా పుష్ అండ్ పుల్ చేస్తే మనకి సీట్ అయితే మనకి అడ్జస్ట్ అవుతుంది. అంతా కూడా ఎంత ప్రీమియం ఇచ్చి ఇది ఎందుకు వదిలేసారో మరి తెలియదు. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి మనకి బానెట్ ఓపెన్ చేయడానికి, థ్రోటల్ అండ్ బ్రేక్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూజ్ బాక్స్. అండ్ పైన మనకి ట్రాక్షన్ కంట్రోల్, హెడ్లైట్ కంట్రోల్ అండ్ పుష్ స్టార్ట్ బటన్. అండ్ పైన మనకి ambient లైటింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది రైట్ సైడ్. సో ఇదే ఆ పుష్ స్టార్ట్ బటన్. జస్ట్ మనం అది క్లిక్ చేస్తే ఇంజన్ అయితే ఆన్ అవుతుంది. అండ్ పైన ambient లైటింగ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం స్టీరింగ్ చూస్తే బ్లాక్ అండ్ వైట్తో చాలా నీట్గా ర్యాప్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి క్రూస్ అండ్ రిమైనింగ్ అంతా కూడా ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్. అండ్ మిడిల్లో కియా లోగో. అండ్ రైట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి క్లస్టర్ రిలేటెడ్ కంట్రోల్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి AC కంట్రోల్స్ మొత్తం కూడా టచ్ అయితే ఇచ్చారు. అండ్ క్లస్టర్ మనకి 12.3 ఇంచ్ క్లస్టర్. అండ్ డిపెండ్స్ అపాన్ ద డ్రైవింగ్ మోడ్స్ క్లస్టర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి సన్ వైజర్, ఇక్కడ ఒక స్ట్రాప్ ప్రొవైడ్ చేశారు, మిర్రర్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ సెంటర్ కన్సోల్ బటన్స్ చూస్తే కనుక ఇక్కడ చూస్తే మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు. అండ్ పైన సీట్ బెల్ట్ అండ్ ఎయిర్ బ్యాగ్ అలర్ట్స్. అండ్ పక్కనే మనకి LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాని పక్కనే బటన్స్ ఉన్నాయి కదా, అది రియర్ లైట్స్ ఆన్ చేయడానికి మీరైతే చూడొచ్చు. ఓకే, నేను చూపిస్తాను. ఓకే, నేను ఆఫ్ చేశాను అండ్ ఆన్ చేశాను. అండ్ మిడిల్లో బటన్ వచ్చేసి సన్ రూఫ్ బటన్. సన్ రూఫ్ వచ్చేసి చాలా పెద్ద సన్ రూఫ్. ఫస్ట్ అయితే బ్లైండ్ ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఇది రెగ్యులర్గా హ్యాచ్ బ్యాక్స్లో వచ్చే సన్ రూఫ్ లాంటిది కాదు, చాలా పెద్ద సన్ రూఫ్. నేనైనా సరే బయటికి వెళ్ళి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సన్ రూఫ్ అయితే క్లోజ్ చేస్తాను. విల్ సీ బ్లైండ్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందో లేదో. ఓకే, ఫస్ట్ సన్ రూఫ్ అయితే క్లోజ్ అయింది. ఓకే, నెక్స్ట్ బ్లైండ్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. యూజువల్గా హ్యాష్ బ్యాక్స్లో అవి క్లోజ్ అవ్వట్లేదు, బ్లైండ్ మనం మళ్ళీ మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ చూస్తే 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇందులో మనకి యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ కార్ప్లే వస్తుంది.
కానీ అది వైర్లెస్ కాదు, వైర్తో కనెక్ట్ చేసుకోవాలి. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. అంతా కూడా ప్రీమియం ఇచ్చారు, ఇప్పుడు అన్ని అడ్వాన్స్ కార్స్ వస్తున్నాయి, అన్నింటిలోనే వైర్లెస్ ఇస్తున్నారు ఆల్మోస్ట్. మరి ఇందులో ఎందుకు వైర్డ్ ఇచ్చారో తెలియదు. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్, మిడిల్లో 2 ఏసీ వెంట్స్ అండ్ అటు ఇటు కూడా 2 ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్లో హజార్డ్ లైట్స్ అండ్ బ్లోయర్ కంట్రోల్కి రొటేటర్స్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఏసీ టెంపరేచర్ డిక్రీస్ చేసుకోవడానికి, ఇంక్రీస్ చేసుకోవడానికి రొటేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్లో అంతా కూడా ఏసీ కంట్రోల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా టచ్, మేబీ బటన్స్ ఇస్తే బాగున్ను. అండ్ ఇక్కడ మనం కింద చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ సి పోర్ట్స్, ఒకటి యూఎస్బీ పోర్ట్ ఈచ్ ఎవరు ఉన్నది అండ్ 12 వాట్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ సి పోర్ట్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్. అండ్ అక్కడ కన్సోల్ చుట్టూ చూస్తే మనకి బటన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఎక్కడి నుంచే మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ 360 డిగ్రీ కెమెరా వ్యూ కూడా చూడండి. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి 360 డిగ్రీ వ్యూ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ గేర్ షిఫ్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్కి వచ్చేసి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవింగ్ మోడ్స్. అండ్ ద కప్ హోల్డర్స్ చూస్తే ఇవి వచ్చేసి ఏసీ కప్ హోల్డర్స్. మీరు ఏదైనా బాటిల్ పెడితే ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. పక్కనే చూస్తే మనకి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ అండ్ ఆటో హోల్డ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ ఆర్మ్రెస్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ట్రే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ట్రే ఇలా ఫిట్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేశారు. కీస్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదేంటి ఆల్ అబౌట్ కియా క్యారెన్స్ క్లావిస్. వీడియో ఎలా ఉంది? వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం ఈ తెలుగు ఆటోమొబైల్ కమ్యూనిటీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మీ సహకారం ఎంతగానో కావాలి. దానికోసం మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.